రెండోది చివరి 4 నెలల్లో ఒక ఆర్గనైజేషన్ అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుడిని పెట్టి ఆర్గనైజేషన్ ని మనం ఆ రోజున్న సమస్యల కారణంగా ఉత్తేజపరుస్తానంటే అది అయ్యే పని కాదు. ఎన్నికల వ్యవహారం, ఎన్నికల దీంట్లో ఒక 2 ఏళ్లుగా ఒక వ్యక్తి దాన్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చి ఆర్గనైజేషన్ ని ఇది చేసుకుంటూ వచ్చి ఎన్నికల ముందు నేను అప్పచెప్పాలి అనేది రాజకీయాల్లో ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామం. అది జరగదు. రామచంద్రరావు గారే రాబోయే ఎన్నికల్ని లీడ్ చేయాల్సి ఉంటుంది. రామచంద్రరావు గారే దానికి ప్రణాళిక రచించాల్సి ఉంటుంది. రామచంద్రరావు గారే ఓటమా గెలుపా అన్నది కూడా నిర్ధారించుకునేంత వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని నేను 4-5 ఏళ్ల ముందు క్యాస్ట్ ఈక్వేషన్ మనం 4 నెలల ముందు మార్చేస్తాము అని అంటే దానివల్ల ఇబ్బందికరమైన పరిణామం వస్తుంది. మొదటి అంశం ఏదైతే గిరిధర్ గారు చెప్పారో అది బీజేపీ కొంత సెల్ఫ్ గోల్ చేసుకుందనే మనం అనుకోవచ్చు ఆ రోజున్న పరిస్థితిని బట్టి. ఇప్పుడు రెండోది ఏదైతే 4 నెలల ముందు మేము మారుస్తామంటారో అది ఇంకొక సెల్ఫ్ గోల్ అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు రామచంద్రరావు గారిని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన తర్వాత ఆయనకి పూర్తిగా అండదండలుగా నిలిచి ఆయన రేపు ఓడిపోవడమా గెలుపా అంతటి వరకు ఆయన్ని తీసుకెళ్లగలగనియాలి. ఈ లోపల మేము మార్చేస్తాం, ఈక్వేషన్లు మారుతాయంటే అది బీజేపీ లాంటి ఆర్గనైజేషనల్ బేస్ ఉన్న పార్టీకి మంచిది కాదు. ఓకే ఓకే. సో సంగప్ప గారు జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. సంగప్ప గారు, ఏమిటి 2023 జూలైలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష విషయంలో అయితే ఖచ్చితంగా క్యాడర్ నుంచి అయితే చాలా వ్యతిరేకత వస్తుంది. లాస్ట్ 3-4 డేస్ గా జరుగుతున్న పరిణామాలు ఎట్లా పార్టీ హ్యాండిల్ చేయబోతుంది, మళ్ళీ ఏ విధంగా పునరుత్తేజం రాబోతుంది? ఛానల్ ఉన్న పెద్దలిద్దరికి నమస్కారం. భరత్ 2 విషయాలు, చాలా విషయాల్ని గిరిధర్ మామిడి గారు చెప్పారు. చాలా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలను చూస్తున్నారు. ఒక జాతీయవాదిగా బీజేపీని కూడా దగ్గర నుంచి చూస్తున్నారు ఆయన. కార్యకర్తల నుంచి వ్యతిరేకత అనేటువంటి ఒక వర్డ్ వాడారు మీరు. ఇప్పటిదాకా కార్యకర్తల వ్యతిరేకత వచ్చింది ఇక్కడ రోడ్డు మీద వచ్చి ఎవరు మాట్లాడలేదు, బయట పార్టీకి వేదిక మీద కూడా ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఇది సోషల్ మీడియాలో ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీలు 2 కూడా, అటు కాంగ్రెస్ తర్వాత ఇటు బీఆర్ఎస్ 2 కూడా దీనికి ఒక నరేషన్ క్రియేట్ చేస్తున్నాయి అంతే తప్ప వేరే ఏం లేదు. అక్కడ ఎక్కడ కూడా కార్యకర్తలు డిసిప్లిన్ కదా రోడ్డు మీదకి వచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ లో గాంధీ భవన్ లాగా ధర్నాలు చేయరు. రాజాసింగ్ పార్టీ ఆఫీస్ లో రిజైన్ చేసి ఇగో మేము కొద్దిసేపట్లో బయట కూడా ప్లే చేయబోతున్నాం. రాజాసింగ్ ప్రెస్ మీట్ పెట్టి నామినేషన్ వేయలేదన్నాడు. ధర్మపురి అరవింద్ దాని బాయ్కాట్ దానికి అటెండ్ కావట్లేదు అని చెప్పాడు. ఇంతకంటే ఇంకేం కావాలి పెద్ద లీడర్స్? ఇక కార్యకర్తలు అంటే ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం, రాజాసింగ్ ఏం మాట్లాడితే కూడా తీసుకుందాం. బీజేపీలో గాంధీ భవన్ లాగా తగలబెట్టడాలు ఉండదు, సోషల్ మీడియాలో పెట్టడమే పెద్ద వార్త, ఎందుకంటే డిసిప్లిన్డ్ పార్టీ కాబట్టి. సోషల్ మీడియాలో కూడా బీజేపీ కార్యకర్త పెట్టినని అనుకుంటలేను. మొదటి. రెండోది రాజాసింగ్ గారు రాజీనామాకు సంబంధించి ఆయన ప్రకటించిన సమయంలో నేను కూడా బీజేపీ ఆఫీస్ కార్యాలయం స్టేట్ ఆఫీస్ లో ఉన్నాను. సార్ మీకు తెలుసు, మీరు ఢిల్లీ జర్నలిజం బాగా చేశారు, ఢిల్లీలో చాలా రోజులు ఉన్నారు. మీకు భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష ఎన్నిక ఎట్లా ఉంటుందనే విషయం మీకు బాగా తెలుసు, నాకంటే కూడా. ఇంకా 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల యొక్క సంతకం ఉండాలా. ఆయనకి 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎవరు ఆయనకు రాలేరు. మొదటిది ఆయన బెదిరించారంటారు ఫోన్ చేసి బెదిరించారు, నేను సంతకాలు తీసుకుంటే అని అన్నాడు కదా. మరి ఒకరితో చెప్పించాలి కదా, ఎవరో ఒక కార్యకర్త మద్దతుగా భయపడతారు. అది పూర్తి నిరాధారమైంది. ఆయన కొన్ని రోజులుగా రాజాసింగ్ గారు కొన్ని రోజులుగా ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారో పార్టీ పట్ల కావచ్చు, లేకపోతే పార్టీ క్రమశిక్షణ పట్ల కూడా ఎట్లా ఉన్నారో మీకు అందరికి తెలుసు. మీడియా వాళ్ళందరికీ కూడా ఆయన ఎట్లాంటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారో మీకు తెలుసు. ఒకానొక సందర్భంలో పార్టీ లైన్ దాటి, మనం ఏదైనా సరే ఒక లిమిట్ ఉంటుంది, ఆ పార్టీ లైన్ దాటి మాట్లాడడం వల్ల ఆయన పార్టీ సస్పెండ్ చేసిన సంగతి కూడా మీరు చూశారు. ఆయన డౌట్ లేదు, కరడు కట్టిన హిందుత్వవాది, ఆయన హిందూ సమాజం కోసం. అప్పుడు సస్పెండ్ చేసిన వేరే ఇష్యూ, పార్టీ లైన్ దాటి కాదు, అది మాట్లాడింది హిందుత్వ రిలేటెడ్. అంటే అది పార్టీకి సంబంధం లేకుండా పార్టీ లైన్ దాటి మాట్లాడింది కదా సర్పేసింది. వేరే చేస్తే పార్టీ ఖతార్ నుంచి వేరే దేశాల నుంచి ఒత్తిడి వచ్చింది, అది మీ సర్కమ్స్టాన్సెస్. అవన్నీ సరే అటువంటి కామెంట్స్ ఇంకెంతమంది చేశారు? ఇప్పుడు అటువంటి కామెంట్ అంటే ఆ కామెంట్ అంటే
తవ్వుతే మసీలు తవ్వుతే శివలింగాలు లేకపోతే అదేని మాట్లాడు సంజయ్ కూడా మాట్లాడారు అంతకంటే అది కాకపోతే ఆ సిచ్యువేషన్ అటువంటిది ఆ సిచ్యువేషన్ సందర్భంలో వేరే దేశాల ఒత్తిడి కారణంగా గిరిధర్ గారు చెప్తారు చేశారు ఆ స్థాయిలో లేదు మొదటిది. రెండోది నుపూర్ శర్మ గారు అండ్ ఈయన మాట్లాడేది రెండు తీవ్రమైనవి కాబట్టి పార్టీ ఆ విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నది. ఆయన కూడా తర్వాత ఆయన కార్యకర్త ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో హిందుత్వం ఉన్నాడు కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కూడా మీరు చూశారు కదా, మన ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సార్లు పార్టీ లైన్ దాటి మాట్లాడారు. పార్టీ అధ్యక్షుల పైన కూడా చాలా కామెంట్స్ చేశారు, అవన్నీ వచ్చినాయి. సో పార్టీ ఈ విషయంలో అప్పుడు ఏం చేద్దామనే డిస్కషన్ ఇప్పుడు ఆల్రెడీ ఆయనే రాజీనామా చేశారు. ఈ రాజీనామాపై పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో మా పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంటుంది. ఆయన అసంతృప్తి నేను చెప్తా అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయింది లాస్ట్ 3-4 months నుంచి ముందు కాదు. ఒక జిల్లా అధ్యక్ష పదవి అండి, సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవి 36 జిల్లాలు ఉంటే లీడర్లు అందరూ మనిషికి 5-6 జిల్లాలు పంచుకున్నారు. ఒక ఇన్ని సంవత్సరాలుగా 3 terms ఎమ్మెల్యేకు ఒక జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇవ్వకుండా మిగతా లీడర్స్ అందరు పంచుకుంటే ఆయన దాన్ని సిండికేట్ అనకుండా ఏమంటారు? భారతీయ జనతా పార్టీ అట్లా జరుగుతుందా? పంచుకోలేదా లేదా కాంగ్రెస్ పార్టీతో జరిగింది కాబట్టి జిల్లా అధ్యక్ష పదవి తప్పు పూర్తిగా మీరు మాట్లాడుతున్న నిరాధారమైంది. భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షులు ఎవరు పంచుకోరు, రాష్ట్ర అధ్యక్షులు పంచుకోరు. మీరు అట్లా చెప్పినట్టయితే రాష్ట్ర అధ్యక్షులు కూడా మంచి పైన ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఆయన కనీసం లేదు. ఇప్పుడు మిగతా చోట్ల నేను అడుగుతున్నా, మిగతా ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళని అడిగి చేశారా అధ్యక్షులు లేకపోతే ఇది చేశారు? ఒక రాయసింగ్ విషయంలో ఎందుకు వివక్ష? చాలా జిల్లాలో కూడా కొన్ని సందర్భాల్లో నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా, ధర్మపురి అరవింద్ ఎవరు చెప్తే వాళ్ళు చేశారు. మెదక్లో మీ మెదక్లో ఒక నిమిషం, మీ మెదక్లో రఘునందన్ రావు ఎవరు చెప్తే వాళ్ళకి చేశారు. మహబూబ్నగర్ లో డీకే ఉన్న వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు చేశారు. మీకు రాజా సింగ్ మీకు లైట్ అయిపోయి ఉండదు. సరే మీరు టీవీ డిబేట్ లో మీరు చెప్పకపోవచ్చు, టీవీ డిబేట్ లో మీరు స్పోక్స్ పర్సన్ ఉన్నారు కాబట్టి చెప్పకపోవచ్చు. కానీ మిగతా ఇప్పుడు అరవింద్ చెప్పిన వాళ్ళని చేస్తారు, ఈటల రాజేందర్ చెప్పిన వాళ్ళని వాళ్ళ ప్లేస్ లో చేస్తారు, బండి సంజయ్ చెప్పిన వాళ్ళని చేస్తారు, డీకే అన్న చెప్పిన వాళ్ళని చేస్తారు, రఘునందన్ రావు చెప్పిన వాళ్ళని చేస్తారు. మీ మెదక్లో రాజాసింగ్ మాత్రం మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరు గోషామాలకు సంబంధించి అంటే ఆయన జిల్లాకు సంబంధించి సెంట్రల్ జిల్లాకు సంబంధించి ఉమా మహేందర్ గారి పేరు ఫస్ట్ ఆయన సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఏమైందేమో తెలియదు. ఆయనని నేను ఈ పేరు చెప్పలేదు, నాకేం వద్దు అంటాడు. అప్పటికే లిస్ట్ ఫైనల్ చేసి ఢిల్లీకి పంపించారు, అంత అయింది. అంటే ఈ లిస్ట్ ఫైనల్ చేయడం అంటే ఎలక్షన్ లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన పేరు చెప్పారు. అక్కడికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు ఎవరైతే దానికి చెప్తారో ఓటింగ్ ఉంటుందో వాళ్ళు వచ్చి పేరు చెప్పారు. ఈ పేరు పైన ఈ పేరు ఆయనకు ముందే తెలుసు, ఉమా మహేందర్ గారి పేరు ఆయనకు తెలుసు. ఆయన ఓకే అన్నారు. ఆ తర్వాత ఆయన ఎందుకు మనసు మార్చుకున్నారో తెలియదు. మరి ముందు ఓకే అంటారు, తర్వాత మారుస్తుంటే మేమెట్లా మారుస్తామని చెప్పి మార్చలేదు. ఉమా మహేందర్ గారి పేరు ఆయన ఒప్పుకున్నారు ఫస్ట్. తర్వాత ఆయన నాకు సంబంధం లేదు, ఆయన మార్చండి, వేరే ఆయన పెట్టండి అంటాడు. అరే మీరే చెప్పారు కదా, ఆయన చెప్పినాడు. ఆయన చెప్తేనే ఆ పేరు ఫైనల్ అయింది ఫస్ట్. ఆ విషయం మీకు తెలియదు. మేము బయట అప్పటికి ఆల్రెడీ చెప్పారు కదా, కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆయన చెప్పిన పేరే కదా అన్నారు. ఆయన చెప్పిన పేరే కదా అందులో ఏం వ్యతిరేకత ఉంది అన్నారు. ఆయన తర్వాత మనసు మార్చుకున్నాడు. ఆయన చంచల మనస్తత్వానికి మేమే పార్టీ ఏం చేస్తుంది? మీరు చెప్పిన పేరుని ఎక్కడ క్లారిఫై చేయలేదు. లేదు, కిషన్ రెడ్డి గారు కూడా ఒకరు మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్పిన పేరు రాజాసింగ్ అసంతృప్తి 4-5 నెలలుగా స్టార్ట్ అయింది జిల్లా అధ్యక్ష పదవి గురించి. రాజాసింగ్ అసంతృప్తి స్టార్ట్ అయింది ఆ జిల్లా అధ్యక్ష పదవి నుంచి. 1 year బ్యాక్ లాస్ట్ 1 year గా అసంతృప్తి ఏం లేదు. ఆయన బీజేపీ లీడర్ ఇవ్వకుండా అసంతృప్తి లేదు. ఆయన అడిగిన జిల్లా అధ్యక్ష పదవి. నిజానికి 3 terms ఎమ్మెల్యే బీజేపీ అధ్యక్షుడు ఇవ్వాలి, డిఫాల్ట్ గా ఇవ్వలేదు. ఓకే, బట్ ఇది చేయాలి కదా జిల్లా అధ్యక్ష పదవి. బీజేపీ లీడర్ తనకి ఇవ్వకుండా ఆయన ఏమనలేదు. భరత్, ఇది లీడర్ బేస్డ్ పార్టీ కాదు, మాది సిద్ధాంతాల మీద. మిగతా లీడర్లకు లీడర్ బేస్డ్ పార్టీ, రాజాసింగ్ వచ్చే విషయానికి వచ్చేసరికి మాత్రం లీడర్ బేస్డ్ పార్టీ కాదు. మీరు ఇంతకు ముందు ఏది ఎల్పీ గురించి మాట్లాడినప్పుడు అంటున్నాను నేను, లీడర్ బేస్డ్ పార్టీ కాదు. సంగప్ప గారు, ఇప్పుడు రాజాసింగ్ విషయంలో రాష్ట్ర నాయకత్వం ఏమనుకుంటోంది అసలు? ఇప్పుడు రాజీనామా చేశారు కదా, కేంద్ర నాయకత్వం ఏమైనా కూల్ చేసే అవకాశం ఉందా రాజాసింగ్? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు, రాజాసింగ్ గారు గౌరవ ఎమ్మెల్యే, ఆయన యొక్క రాజీనామా చేసినటువంటి రాజీనామా పత్రాన్ని
రాజీనామాకు సంబంధించిన అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుంటే మా పార్టీ హైకమాండ్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మొదటిది, ఇప్పటికీ పార్టీ ఎన్నోసార్లు లైన్ దాటినా కూడా పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చిన మాట వాస్తవం. కాకపోతే ఆ రోజు ఆయన చేసినటువంటి ఆరోపణలు అయితే కరెక్ట్ సత్యదూరమైనవి. ఆయన దగ్గర 10 మంది సభ్యులు, కౌన్సిల్ సభ్యులు లేరు, ఆయన ఎవరో బెదిరించిన అన్నారు. ఒక్క పేరైనా చెప్పొచ్చు కదా, ఈ ఫలానా నాకు సరే సపోర్ట్ గా ఉన్నాడో ఆయన బెదిరించని చెప్పాలి కదా. ఇప్పుడు ఈయన నామినేషన్ పత్రం తీసుకెళ్ళిండండి. అక్కడ పోగానే నామినేషన్ అడిగారు. నామినేషన్ అక్కడ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో శోభా కరంద్లాజే గారు, ఆమె నామినేషన్ లెటర్ ఇచ్చారు. నామినేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత అసలు 3 పేర్లు రాసుకుని పోయి ఆమెకి ఇచ్చారు. ఇన్కంప్లీట్ నామినేషన్ పేపర్ ఎట్లా తీసుకుంటారు? భరత్ ఒక విషయం చెప్పండి. భరత్ ఒకటే మీడియా పర్సన్ గా మీరు ఒక విషయం చెప్పండి. ఆయన అప్పటికప్పుడు రాసుకొచ్చిన లెటర్ కాదు అది, అది ఇంగ్లీష్ లో టైప్ చేయించాడు. అక్కడ చేయలేదు, అది పార్టీ ఆఫీస్ లో చేయలేదు. అక్కడికి వెళ్ళారు, నామినేషన్ తీసుకుని 5-10 నిమిషాలకే ఆయన తీసుకొచ్చి 3 పేర్లతోని ఇచ్చారు. ఇది ఇన్కంప్లీట్ నామినేషన్ పేపర్, ఇది నేనంటే తీసుకుంటాను, మీరు 10 మెంబర్స్ తీసుకోరండి అన్నారు. అయితే మీరు తీసుకోరా అన్నాడు. తీసుకోరంటే మేము ఇన్కంప్లీట్ ఉంది కదా అన్నారు. వెంటనే డైరెక్ట్ గా వచ్చారు. ఆయన దగ్గర రిజిగ్నేషన్ లెటర్ రెడీగా ఉంది. ఆయన నామినేషన్ పేపర్ నింపినటువంటి దాని ఇన్కంప్లీట్ ఉంది. ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఫుల్ పేజ్ గా 2 పేజెస్ రాసుకొని వచ్చాడు. అంటే గత కొద్ది రోజుల నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్టు అర్థమవుతోంది. మేడం రాజీనామా చేయాలన్నటువంటి పూర్తి ఉద్దేశంతో వచ్చాడు అక్కడికి. అప్పటికప్పుడు ఏదో వద్దన్నారు, ఎవరు వ్యతిరేకించారు, ఎవరు బెదిరించారు, అవన్నీ సత్యదూరమైనవి, అవి కాదు. ఆయన ప్రిపేర్డ్ గా రాజీనామా లెటర్ ని ఇంట్లోనే ప్రింట్ చేసుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా అంశం, సంగప్ప గారు, రాజాసింగ్ రాజీనామా అంశం ఇప్పుడు హైదరాబాద్ లో బీజేపీపై ఎఫెక్ట్ పడుతుంది కదా. ముఖ్యంగా హైదరాబాద్ లో మార్వాడీలు, నార్త్ ఇండియన్స్ పై ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కదా. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఒక లీడర్ నమ్ముకొని పోయేటువంటి పార్టీ కాదు. కానీ ఒక స్ట్రాంగ్ లీడర్ కదా రాజాసింగ్. రాజాసింగ్ స్ట్రాంగ్ లీడర్, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కదా. 100%. ఆయన స్ట్రాంగ్ లీడరే కాదంటలేము. ఆయన 3 సార్లు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు. కాకపోతే మేడం మీకు బాగా తెలుసు, భరత్ గారికి బాగా తెలుసు, అక్కడ ఉన్న పెద్దలకు తెలుసు, పార్లమెంట్ లో విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు కోసం కూడా గవర్నమెంట్ వదులుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాజ్పేయి బీజేపీ వేరు, అమిత్ షా మోడీ బీజేపీ వేరు. మీకు తెలుసు, ఒక్క ఓటు కోసం వదులుకున్నది ఉంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్ లో గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేశారో కూడా తెలుసు. ఆ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది వేరే భారతీయ జనతా పార్టీ. నేను దాన్ని తప్పు కూడా పట్టాను. ఎందుకంటే మీరేం కేసీఆర్ చెప్పినట్టు అహోబిలో మఠమేం పెట్టుకోలేదు. రాజకీయ పార్టీ రావాలంటే అధికారంలోకి రావాలి. కాబట్టి అప్పుడు వాజ్పేయి ఒక్క ఓటుతో కోల్పోయినందుకు ఎక్కడ రాజ్యాంగ విరుద్ధంగా ఎక్కడ వ్యవహరించలేదు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ ఎదురుగున్న రాజకీయ పార్టీలు నష్టపోతే వాళ్ళ మధ్యలో జరిగినటువంటి వాటికి వాజ్పేయి కూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకుండా గిరిధర్ గొమాంగ ఓటును స్పీకర్ తో చెప్పి గనక చేయిస్తే, లేకపోతే ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటిలాగా పార్లమెంట్ మెంబర్ సపోర్ట్ తీసుకుని తర్వాత రిజైన్ చేయించినా అయిపోయేది. కానీ హీ కమిటెడ్ లైక్ దట్, అంతే కదా. ఒక 2 ఎమ్మెల్యేలు తీసుకొని తర్వాత రాజీనామా చేయిస్తే అయిపోద్ది. ఇప్పుడు అదే చేయించారు కదా మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో. ఫస్ట్ చేయలేబట్టించి తర్వాత రిజైన్ చేయించారు. అది ఆ పని వాజ్పేయి చేయలేదు. ఆ పని మోడీ కానీ వాళ్ళు కానీ చేశారు. ఇప్పుడు గుజరాత్ లో కూడా వేరే పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, అది వేరే సంగతి. సరే, అది వేరే టాపిక్. నేను ఒకటి క్లియర్ గా, అంటే మీరు అంటారు కాబట్టి, నామినేషన్ గురించి అంటున్నారు కాబట్టి చెప్తున్నా. నేను పేరు చెప్పలేను, ఎందుకంటే మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు. సోర్స్ వేరే వ్యక్తి కూడా నామినేషన్ వేయడానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పారట అంటే, నామినేషన్ వేయడానికి డిస్కరేజ్ చేశారు. నామినేషన్ ఫామే ఇవ్వాలని చెప్పారు. నేను ఆ వ్యక్తి పేరు చెప్పను, అది చెప్పను, ఎందుకంటే మార్నింగ్ కూడా నాకు నామినేషన్ వేస్తున్నా అని చెప్పారు. తర్వాత డిస్కరేజ్ చేశారు. సరే, అది వేరే సంగతి. అంటే రాజాసింగే కాదు, ఇంకా వేరే వ్యక్తులు కూడా నామినేషన్కి వచ్చారు. నేను ఒక విషయం చెప్పండి. మీకు ఎవరైతే ఆ వ్యక్తి చెప్పారో, నా రాజాసింగ్ గారికి నామినేషన్ పేపర్ ఎట్లా ఇచ్చారో ఆయనకి ఎందుకు ఇవ్వరు? రాజాసింగ్ గారు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజాసింగ్ గారికి నామినేషన్ పేపర్ ఇచ్చారు. నామినేషన్ పేపర్ ఇస్తే 3 పేర్లు రాసుకొని వచ్చారండి. సో ఈ మీరు చెప్పిన పర్సన్ కూడా వస్తే, మీరు చెప్పిన ఆయన డిస్కరేజ్ చేశారు, చేయొద్దు మీరు, ఎందుకంటే 10 మంది మేము వాళ్ళు సపోర్ట్ చేయరు, 10 మంది సిగ్నేచర్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, మీరు డిక్లేర్ చేసింది ఉదయం 9 గంటలకు 10 గంటల వరకు ఎవరో తెలియదు కదా. ముందైతే ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు 10 మంది కౌన్సిల్ మెంబర్స్. అప్పటికప్పుడు 2 గంటలకు నామినేషన్ ఇచ్చి 4 గంటలు 10 సిగ్నేచర్స్ అంటే ఎట్లా అవైలబుల్ ఉంటారు కదా. అంతకు ముందు రోజే రామచంద్రరావు డిక్లేర్ చేసి ఉంటే 10 మంది మెంబర్షిప్ దొరికేది. ఇది న్యూ కాదు. 10 మంది కౌన్సిల్ సభ్యులు సంతకం పెట్టేది కొత్తది కాదు భారత్, ఇది పాతదే. అదే చెప్తున్నా. ఇప్పుడు
ఇప్పుడు ఈటెల ఫైల్ చేయాలని అనుకున్నాడు అనుకోండి, లేకపోతే ఆ డీకేఆర్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, పార్టీ మమ్మల్ని చేస్తుందని వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు అనుకున్నారు, ఎందుకంటే ఎవరికి కాల్ రాలేదు. భరత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సెకండ్, తెలంగాణ రాష్ట్రంలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉంటారు. ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి ఎప్పుడు కూడా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్నుకుంటారు రాష్ట్రానికి, జాతీయ స్థాయిలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎన్నుకుంటారు. నిన్న ఆల్రెడీ మీకు తెలుసు, నిన్న రామచంద్రరావు గారి వేదిక మీద నుంచే జాతీయ కౌన్సిల్ సభ్యుల పేర్లు కూడా చెప్పారు. ఇది ఎప్పుడు జరిగేటువంటి ప్రాసెస్, ఇది కొత్తది కాదు. 10 మంది సభ్యుల సంతకం ఉండాలన్నది ఈ రోజు సడన్ గా ఇప్పటికీ 10 మంది సభ్యులు గంట 2 గంటల్లో తీసుకోలేరు అంటున్నా. 29 లేదు సార్ భరత్, 29 రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ఇదే ప్రాసెస్ లో అదే ప్రాసెస్ లో జరిగింది. హైకమాండ్ చెప్పిన పేరుకు నామినేషన్ వేయాలి, చేయాలి. అది ప్రోసెస్ కాంగ్రెస్ లో అంతే, ఇక్కడ అంతే. దాన్ని ఏం మనం కాదనలేం ప్రాసెస్. ఇంద్రసేనారెడ్డి గారు, రామారావు గారు ఇద్దరు ఒకసారి పోటీ పడ్డారు, మీకు జ్ఞాపకం ఉండొచ్చు. ఆ రోజు ఇద్దరు నామినేషన్ వేశారు. ఆ రోజు ఈ నామినేషన్ వేశారు, అది ఎలక్షన్ జరగలేదు కానీ చివరి నిమిషంలో ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఎవరు? ఇంద్రసేనారెడ్డి గారు. ఆ రోజు ఇద్దరు నామినేషన్ వేశారు. ఈ రోజు నామినేషన్ అనేది మీరు రాలేదంటున్నారు, నామినేషన్ వేశారు. ఆ రోజు దానికి 10 మంది సభ్యులు కూడా సంతకం పెట్టారు ఆయనకి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అది. కాబట్టి మీరు ఈ రోజు వచ్చి మీరు చెప్తున్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రాసెస్ తెలిసి ఉండాలా. డిస్కరేజ్ చేశారు అంటే డిస్కషన్ లో సరే ఇంకేదైనా మార్నింగ్ వరకు నాకే వస్తుంది అనుకున్నారు. ప్రాసెస్ పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా జరిగింది. అందులో ఎలాంటి అపోహలకు తావలేదు. 10 మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు ఉండాలా, వాళ్ళు నామినేషన్ పత్రం మీద సంతకం చేయాలా. ఆయనకు సంతకం చేయడానికి లేకుండే అది రిజెక్ట్ అయింది. దానికి ఆయన ఆల్రెడీ జేబులో పెట్టుకొని వచ్చినటువంటి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇచ్చి కింద మీడియాతో మాట్లాడాడు. ఒకసారి రాజాసింగ్ మాతో మాట్లాడారు, రాజాసింగ్ జీ తెలుగు న్యూస్ తో మాట్లాడారు. ఒకసారి ఏమన్నారో బయట ప్లే చేద్దాం, ప్లే చేసిన తర్వాత మన రియాక్షన్ తీసుకుందాం. ఎస్ పీసీఆర్, ఒకసారి రాజాసింగ్ బయట ఉంటే ప్లే చేయండి. ఒక 30 seconds లో మనం ప్లే చేస్తాం సంగప్ప గారు. సో ఒకటి